Welcome back to the channel. 7 episodes into Tensura Season 4 and what a journey the Dungeon live avadam. Dungeon Dominators form avadam. Team Green Fury defeat avadam. Council of the West join avadam. 5 outrageous demands. Rimuru table kick cheyadam. Hinata and Shuna mercenaries ni dismantle cheyadam. రిమురు స్నైపర్ నుంచి ప్రిన్స్ ఎల్రిక్ని సేవ్ చేయదాం. అండ్ దెన్ ఎపిసోడ్ 7 సో ఈ కోల్డ్ అండ్ ప్రిసైజ్గా గ్లెండాని ఇంటర్గేట్ చేయదాం. మరియబెల్ ట్రూ మోటివేషన్ రివీల్ అవ్వదాం. అండ్ లియాన్ ఫైనలీ ఎల్ డొరాడోలో మూవ్ అవ్వదాం స్టార్ట్ చేయదాం. 7 ఎపిసోడ్స్గా సీజన్ 4 కంప్లీట్గా బోర్డ్ సెటప్ చేస్తుంది. ఎవ్రీ పీస్ని పొజిషన్లో పెట్టింది. థ్రెట్స్ ఎస్టాబ్లిష్ చేసింది. అలయన్సెస్ బిల్డ్ చేసింది. పొలిటికల్ ల్యాండ్స్కేప్ క్లియర్ చేసింది. రిమురు అండ్ మరియబెల్ మధ్య ఐడియాలజికల్ వార్ని స్లోలీ కన్స్ట్రక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 8 టుడే రిలీజ్ అయింది. మే 29, 2026 డెమన్ లార్డ్. రిమురు డ్రీమ్ ఏంటి అంటే హ్యూమన్స్ అండ్ మాన్స్టర్స్ కోఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ. అండ్ ఇప్పుడు ఆ డ్రీమ్ ఆల్మోస్ట్ రియాలిటీకి క్రష్ చేస్తున్నాకి క్లోజ్ అయింది. టెంపెస్ట్ డే బై డే ప్రోగ్రెస్ అవుతుంది, కానీ న్యూ ఎనిమీస్ ఎమర్జ్ అవుతున్నారు. గ్రాన్విల్ రోజ్జో అండ్ తన గ్రాండ్ డాటర్ మరిబెల్ రోజ్జో రిమురూస్ పాత్లో థోన్ లాగా మరిపోయారు. వాళ్ళకి బిలీఫ్ ఏంటి అంటే హ్యుమానిటీ సేవ్ చేయడానికి వన్ మెథడ్ మాత్రమే ఉంది, కంట్రోల్ అండ్ రూల్. మీన్వైల్ ఎల్డొరాడోలో డీమన్ లార్డ్ లియాన్ తన ఓన్ ఓల్డ్ గోల్ పర్సూ చేస్తున్నాడు. ఈ మొత్తం కేయాస్ మధ్య న్యూ హీరో అవేకనింగ్ టైం దగ్గరవుతుంది. బోర్డ్ సెట్ అయింది, పీసెస్ మూవ్ అవుతున్నాయి. అండ్ ఎపిసోడ్ 8 ఎగ్జాక్ట్గా తెన్సురా సీజన్ 4 సెటప్ నుంచి ఎగ్జిక్యూషన్ ఫేజ్కి షిఫ్ట్ అయ్యే పాయింట్. సో టుడే మన ఛానల్లో మనం బ్రేక్ డౌన్ చేస్తాం ఎవ్రీథింగ్ ఇన్ దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్ సీజన్ 4 ఎపిసోడ్ 8. లైక్ బటన్ హిట్ చేయండి, సబ్స్క్రైబ్ ఇఫ్ యూ న్యూ. లెట్స్ గో. లైట్నింగ్ ఫాస్ట్ రీక్యాప్. ఎపిసోడ్ 7 డైరెక్ట్గా కౌన్సిల్ విక్టరీ తర్వాత పికప్ చేసింది. సో ఈ అసాసిన్ గ్లెండాని బ్రూట్ ఫోర్స్తో కాదు, కామ్ ప్రిసిజన్తో ఇంటర్గేట్ చేశాడు. గ్లెండా కన్ఫెషన్ ద్వారా మరియబెల్ ఫుల్ మోటివేషన్ రివీల్ అయింది. మాన్స్టర్స్ మీద హేట్రెడ్ మాత్రమే కాదు, రిమురు ఎంటైర్ కోఎగ్జిస్టెన్స్ ఫిలాసఫీ మీద ఐడియాలజికల్ ఆపోజిషన్. తన బిలీఫ్ ఏంటి అంటే వాలంటరీ కోఆపరేషన్ సస్టైనబుల్ కాదు, సివిలైజేషన్ సర్వైవ్ అవ్వాలి అంటే డామినేషన్ అండ్ కంట్రోల్ అవసరం. రిమురూస్ డ్రీమ్ తనకి నైవ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది, కొలాప్స్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాడు. అండ్ తను ఆ కొలాప్స్ ప్రూవ్ చేయడానికి ప్రెషర్ అవ్వాలి అని డిసైడ్ అయింది. రిమురూస్ ఇన్నర్ సర్కిల్ ఆ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసి ప్రోయాక్టివ్ రెస్పాన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎపిసోడ్ ఎండ్లో బిగ్గెస్ట్ టీజ్ ఏంటి అంటే లియాన్ క్రామ్వెల్ ఎల్డొరాడోలో మూవ్ అవ్వడం అండ్ న్యూ హీరో అవేకనింగ్ నియర్ అవ్వడం. ఎపిసోడ్ 8 ఎగ్జాక్ట్గా ఆ 3 థ్రెడ్స్ సైమిల్టేనియస్గా పికప్ చేస్తుంది. అండ్ ఆనెస్ట్లీ సీజన్ ట్రెజెక్టరీ బట్టి చూస్తే కన్వర్జెన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎపిసోడ్ టెంపెస్ట్లో ఓపెన్ అవుతుంది అండ్ కమ్యూనిటీ ఎపిసోడ్ 1 నుంచి వెయిట్ చేస్తున్న మోమెంట్ ఫైనలీ వస్తుంది. మసయూకి అండ్ టీమ్ లైట్ స్పీడ్ డంజన్ వీక్ ఆఫ్టర్ వీక్ క్లైమ్ చేస్తూ టెంపెస్ట్ లాబిరింత్కి వాకింగ్ అడ్వర్టైజ్మెంట్ లాగా మరిపోయిన పార్టీ ఫైనలీ ఫ్లోర్ 99 రీచ్ అయింది. 1 ఫ్లోర్ అవే ఫ్రమ్ వెల్డోరా న్యూస్ టెంపెస్ట్ మొత్తం లైట్నింగ్ స్పీడ్తో స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అంటే ఇది జస్ట్ మసయూకీస్ పర్సనల్ అచీవ్మెంట్ కాదు, ఎంటైర్ 100 గోల్డ్ స్టార్ కాయిన్ ప్రైజ్ సడన్లీ రియల్ పాసిబిలిటీ లాగా కనిపిస్తుంది. 1 పార్టీ సెకండ్ టు లాస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది అంటే ఇంపాసిబుల్ రివార్డ్ యాక్చువల్గా అచీవబుల్ అవ్వచ్చు అని పబ్లిక్ ఇమాజిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎంటైర్ కాంటినెంట్ అడ్వెంచరర్స్ ఫుల్ అటెన్షన్ డంజన్ మీద పెట్టేస్తారు. డంజన్ రెప్యుటేషన్ ఆల్రెడీ హ్యూజ్ ఉంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి స్పైక్ అవుతుంది. మసయూకి ఫ్లోర్ 99 వరకు వెళ్ళగలిగితే మేబీ మేము కూడా వెళ్ళొచ్చు అని ఎవ్రీవన్ థింక్ చేస్తున్నారు. 100 గోల్డ్ స్టార్ ప్రైజ్ మార్కెటింగ్ గిమ్మిక్ కాదు, ఏమో అని రియల్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీన్వైల్ టెంపెస్ట్ వార్ కౌన్సిల్ రూమ్లో రిమురు ఆ న్యూస్ని కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్తో చూస్తాడు. ఎందుకు అంటే ఫ్లోర్ 99 అంటే నెక్స్ట్ ఫ్లోర్ 100. ఫ్లోర్ 100 అంటే వెల్డోరా డంజన్లో గోల్డ్ స్కల్ అలయాస్తో డంజన్ డామినేటర్ ఫైనల్ బాస్గా రన్ చేస్తున్నాడు. థియరీ ప్రకారం అన్బీటబుల్,
కానీ మసయూకి నార్మల్ ఛాలెంజర్ కాదు. తన వియర్డ్ హీరో అడ్జసెంట్ ఆర వల్ల సరౌండింగ్ రియాలిటీ ఇట్ సెల్ఫ్ తనని డెస్టిన్ ఛాంపియన్ లాగా ట్రీట్ చేస్తుంది. అండ్ రిమురుకి అది తెలుసు. మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, మసయూకి యాక్చువల్గా ఫ్లోర్ 100 క్లియర్ చేయగలదా? లేదా వెల్డోరా ట్రూ పవర్ అక్కడే రన్నించేస్తుందా? అండ్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్, పొలిటికలీ ఏం జరుగుతుంది ఇఫ్ మసయూకి ఫైనల్ ఫ్లోర్ డిఫీట్ చేస్తే? లైట్ స్పీడ్ హీరో టెంపెస్ట్ డంజన్ని క్లియర్ చేశాడు అనే నెరేటివ్ వరల్డ్ మీద మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. రిమురు ఆల్రెడీ 3 స్టెప్స్ అహెడ్ థింక్ చేస్తున్నాడు ఆ ఇంప్లికేషన్స్ గురించి. వైల్ డంజన్ డ్రామా జరుగుతుంది, రిమురు గ్లెండా ఇంటరగేషన్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ని యాక్చువల్గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎపిసోడ్ 7 బిగ్గెస్ట్ ఇన్సైట్ ఏంటి అంటే, మరియబెల్ స్ట్రాటజీ 2 ఫ్రంట్స్ మీద రన్ అవుతుంది. యూకి డైరెక్ట్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తాడు, మరియబెల్ గ్రీడ్ ద్వారా పొలిటికల్ అండ్ సోషల్ మెనిపులేషన్ హ్యాండిల్ చేస్తుంది. కౌన్సిల్ గ్యాంబిట్ ఫెయిల్ అయింది, కానీ అండర్లయింగ్ స్ట్రాటజీ చేంజ్ అవ్వలేదు. ఇంకో ప్రెషర్ పాయింట్ ఫైండ్ చేస్తుంది. అండ్ అప్పుడు రిమురు రియాక్ట్ కాకుండా రెడీగా ఉండాలి. సో రిమురు ఫస్ట్ మూవ్ చేశాడు. అండ్ ఆ మూవ్ వెరీ రిమురు. మరియబెల్ మీద డైరెక్ట్ స్ట్రైక్ చేయాలదు, బికాజ్ పొలిటికలీ మెస్సీ అవ్వచ్చు. ఇన్స్టెడ్ తన అరౌండ్ ఉన్న రిలేషన్షిప్స్ని స్ట్రెంగ్తెన్ చేశాడు. మరియబెల్ గ్రీడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళతో డైరెక్ట్ హానెస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. వార్నింగ్స్ కాదు, జెన్యూన్ కాన్వర్జేషన్స్. ఫియర్ వల్ల కాదు, ట్రస్ట్ని డెలిబరేట్గా డీపెన్ చేశాడు. బికాజ్ ఇంటెన్షనలీ బిల్డ్ చేసిన ట్రస్ట్ కరప్షన్కి డిఫికల్ట్. ఇది కంప్లీట్గా మరియబెల్ ఫిలాసఫీ ఆపోజిట్. తను డామినేషన్ అండ్ మెనిపులేషన్తో కంట్రోల్ చేస్తుంది. రిమురు జెన్యూన్ కనెక్షన్తో బిల్డ్ చేశాడు. అండ్ ఎపిసోడ్ క్వైట్లీ క్లియర్ చేస్తుంది, రిమురు ఐడియాలజికల్ బ్యాటిల్ ఫీల్డ్ ఎగ్జాక్ట్గా అర్థం చేసుకున్నాడు. అండ్ తన ఓన్ వేలో ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాడు. జాబ్లో యూజువల్ డిలైటెడ్ ఎక్స్ప్రెషన్తో సర్వేలెన్స్ ఆపరేషన్స్ గురించి రిపోర్ట్ చేస్తాడు. సోయి బిల్డ్ చేసిన నెట్వర్క్ ఇప్పుడు యాక్చువల్ ఇంటెలిజెన్స్ ఫీడ్ చేస్తుంది మరియబెల్ మూమెంట్స్ మీద. అండ్ వాళ్ళకి కనిపిస్తున్న ప్యాటర్న్ ఏంటి అంటే, తన నెక్స్ట్ మూవ్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టేజ్లో ఉంది. ఎగ్జాక్ట్గా నెక్స్ట్ మూవ్ ఏంటి ఎపిసోడ్ ఫుల్ రివీల్ చేయదు, కానీ షేప్ క్లియర్గా విజిబుల్. అండ్ అది డైరెక్ట్గా రిమురుకి క్లోజ్ ఉన్న సమ్మన్ మీదకి. ఏమైంది? అండ్ ఇప్పుడు ఎంటైర్ సీజన్ ఓపెనింగ్ డిస్క్రిప్షన్ నుంచి టీస్ చేస్తున్న సీక్వెన్స్, గోల్డెన్ సిటీ ఆఫ్ ఎల్డరాడో, డీమన్ లార్డ్ లియాన్ ఫైనల్లీ మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. తన ఓల్డ్ పర్పస్ కోసం ఎల్డరాడో విజువల్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్గా ఉంటాయి. ఎంటైర్ సిటీ గోల్డెన్ వార్మ్త్తో రెండర్ చేశారు. సీజన్లో ఇంకా ఈ ప్లేస్కి మ్యాచ్ అవ్వని వైబ్, ఆప్యులెంట్, ఐసోలేటెడ్, ఏన్షియంట్ ఫీల్. సెంటర్లో లియాన్ క్రాంబెల్ ఉంటుంది. అండ్ లియాన్ ఈ సీజన్లో మన ఫాలో చేసిన డీమన్ లార్డ్స్ కన్నా కంప్లీట్గా డిఫరెంట్. కౌన్సిల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, హ్యూమన్ సుప్రీంసీ ఐడియాలజికల్ వార్స్ ఇంట్రెస్ట్ లేదు. తన దగ్గర 1 గోల్, 1 అబ్సెషన్. ఎంటైర్ లైఫ్ డిఫైన్ చేసిన సింగిల్ పర్పస్. డెమన్ లార్డ్ లియన్ ఈజ్ పర్సూయింగ్ అన్ ఓల్డ్ గోల్ ఆఫ్ హిజ్ ఓన్. ఆ ఓల్డ్ గోల్ ప్రీవియస్ టెన్సరా లోర్ మొత్తంతో కనెక్టెడ్. అండ్ అదే డైరెక్ట్గా కరెంట్ సీజన్ 4 మెయిన్ థ్రెడ్కి అటాచ్ అయింది. అ న్యూ హీరో ఈజ్ అబౌట్ టు అవేకన్. లియాన్ మూవ్మెంట్ అండ్ హీరో అవేకనింగ్ కోయిన్సిడెన్స్ కాదు, డీప్ లెవెల్లో కనెక్టెడ్. ఎపిసోడ్ ఫస్ట్ టైం ఆ కనెక్షన్ షేప్ యాక్చువల్గా చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఫుల్ ఎక్స్పోజిషన్ కాదు, త్రూ యాక్షన్ లియాన్ మూవ్ అవుతున్నాడు. బికాజ్ హీరో అవేకనింగ్ తన టైమ్ లైన్లో ఇయర్స్గా వెయిట్ చేస్తున్న సంథింగ్ ట్రిగ్గర్ చేసింది. అండ్ ఆనెస్ట్లీ ఈ సీక్వెన్స్ ఎంటైర్ కమ్యూనిటీ వీక్స్ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే లియాన్ సింపుల్ పవర్ హంగ్రీ డీమన్ లార్డ్ కాదు అని ఫుల్ క్లారిటీ వస్తుంది. తన స్పెసిఫిక్ మూమెంట్ కోసం పొజిషన్ హోల్డ్ చేస్తున్నాడు. మేబీ వెయిటింగ్, మేబీ డ్రెడింగ్. అండ్ ఆ మూమెంట్ ఫైనలీ రీచ్ అయింది. అండ్ దెన్ సీజన్ 4 ఎపిసోడ్ 1 డిస్క్రిప్షన్ నుంచి బిల్డ్ చేస్తున్న మూమెంట్, న్యూ హీరో అవేకనింగ్ డ్రాస్ నియర్. ఫుల్ రివీల్ ఇవ్వరు. ఇది టెన్సురా ఫ్యూజ్ అన్నీ ఒకేసారి ఇవ్వదు, కానీ ఇనఫ్ చూపిస్తారు. సమ్వేర్ సమ్వన్ ఆర్డినరీ ఎక్స్ప్లెనేషన్కి మ్యాచ్ అవ్వని ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాడు. డంజన్కి కాదు, కౌన్సిల్కి కాదు, ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్కి కాదు, కంప్లీట్లీ డిఫరెంట్ పవర్ యాక్టివేట్ అవుతుంది. విజువల్ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. రిమురు వార్మ్ టెంపెస్ట్ విజువల్స్ కాదు, లియాన్ గోల్డెన్ ఎల్డరాడో విజువల్స్ కాదు. కూలర్, క్రిస్టలైన్,
ఆల్మోస్ట్ ఎథీరియల్ టోన్. సంథింగ్ న్యూ, సమ్వన్ న్యూ. హీరోస్ టెన్సరాలో సింపుల్ స్ట్రాంగ్ ఫైటర్స్ కాదు, స్పెసిఫిక్గా డీమన్ లార్డ్స్కి కౌంటర్ బీయింగ్స్. డీమన్ లార్డ్స్ రిప్రజెంట్ చేసే పవర్కి ఆపోజిట్ బ్యాలెన్స్. సో సీజన్ 4లో మోస్ట్ విజిబుల్ డీమన్ లార్డ్ రిమురు అయితే, న్యూ హీరో అవేక్నింగ్ బ్యాక్గ్రౌండ్ లోర్ కాదు, డైరెక్ట్ ఎగ్జిస్టెన్షియల్ డెవలప్మెంట్. హీరో ఎవరు, ఎక్కడ ఉన్నదు, వాట్ ఎగ్జాక్ట్లీ అవేకన్ అవుతుంది? ఎపిసోడ్ ఫుల్ ఆన్సర్స్ ఇవ్వకుండా ఏం చేస్తుంది? కానీ ఇప్పుడు సీజన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే. అండ్ ఫైనల్గా ఎపిసోడ్ డంజన్ థ్రెడ్తో క్లోజ్ అవుతుంది. బికాస్ టెన్సరా క్లిఫ్ హ్యాంగర్స్ ఎలా ల్యాండ్ చేయాలో ఎగ్జాక్ట్గా తెలుసు. మసయూకి అండ్ టీమ్ లైట్ స్పీడ్ ఫ్లోర్ 100 ఎంట్రన్స్ ముందు నిల్చుంటారు. ఫైనల్ ఫ్లోర్, అక్కడ వెల్డోరా ఉంటుంది. స్టార్మ్ డ్రాగన్, ఏన్షియంట్ టెరిఫైయింగ్ ఎగ్జిస్టెన్స్. గోల్డ్ స్కల్ ఏలియాస్, దో అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్గా నోబడీ తనని డిఫీట్ చేయలేరు అని డోర్స్ ఓపెన్ అవుతాయి. మసయూకి ఇన్సైడ్ స్టెప్ పెడతాదు. ఎపిసోడ్ ఎండ్. ఎంటైర్ కమ్యూనిటీ వన్ క్వశ్చన్తో ఫ్రీజ్ అయింది. మసయూకి డెస్టినీ ఔరా యాక్చువల్గా వెల్డోరా టియర్ ఏన్షియంట్ డ్రాగన్ మీద వర్క్ చేస్తుందా? యాక్సిడెంట్లీ ఫేమ్ పొందిన ఈ హీరో యాక్చువల్గా ఫ్లోర్ 100 క్లియర్ చేస్తాదా? అండ్ అతను క్లియర్ చేస్తే టెంపెస్ట్కి అది ఎగ్జాక్ట్గా ఏం మీనింగ్? 100 గోల్డ్ ప్రైజ్, డంజన్ రెప్యుటేషన్, రిమురు పొలిటికల్ స్టాండింగ్. ఎపిసోడ్ 9 లిటరల్లీ వెయిట్ చేయలేకపోతున్నాం. సో ఇది ద టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్, సీజన్ 4 ఎపిసోడ్ 8. టెన్సురా సీజన్ 4 ఒఫిషియలీ 60 ఎపిసోడ్స్ టోటల్ అక్రాస్ 5 కోర్స్ కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ 2 కోర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రీమియర్ అవుతున్నాయి. అండ్ దట్ ఈస్ యువర్ కంప్లీట్ బ్రేక్డౌన్ ఆఫ్ ద టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్, సీజన్ 4 ఎపిసోడ్ 8. ఎపిసోడ్ 9 జూన్ 5, 2026 రిలీజ్ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. అండ్ రిలీజ్ అయిన సెకండ్ ఇక్కడే రావాలి. లైక్ ఇవ్వండి, ఛానల్కి హ్యూజ్ సపోర్ట్. అండ్ ఎవ్రీ టెన్సురా సీజన్ 4 ఎపిసోడ్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ June 5 ఫర్ ఎపిసోడ్ 9.